audio jungle. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ విజయదశమి దీపావళి శుభాకాంక్షలు. అరవింద సమేత ఎట్టా ఉన్నది? మన వీరరాఘవుడు ఎట్టా చేసినాడు? సినిమా చూసినప్పుడు అండి ఆ రాయలసీమ స్లాంగ్ తమ్ముడు నోట్లోంచి వింటుంటే అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు తిప్పేంత ఆథారిటివ్గా అనిపించిందండి. చాలా బాగా చేశాడు. చాలా ఆనందం వేసింది చూసినప్పుడు. అండ్ ఇంత అద్భుతమైన సినిమా మనకు అందించిన త్రివిక్రమ్ గారు. ఎప్పుడూ ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ జానర్లో చాలా లైట్గా వెళ్తూ ఉంటాయి. నేను సినిమా చూసిన తర్వాత త్రివిక్రమ్ గారికి చెప్పాను, సార్ క్లైమాక్స్ హైలైట్ కనిపించింది సార్. అది చూసిన తర్వాత ఇంత అద్భుతమైన పాయింట్ మీరు డీల్ చేశారు, నాకు చాలా ఆనందం వేసింది. ఫస్ట్ టైం ఫుల్ ఎమోషనల్ ఫిల్మ్ మీరు చూపించారు. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ త్రివిక్రమ్ గారు, చాలా బాగా చేశారు. అండ్ ప్రతినాయకుడు కాదండి, మా ఫ్యామిలీ మెంబర్ జగద్బాబు గారు. ఆ క్యారెక్టర్లో ఆయన కాకుండా వేరే వాళ్ళని ఎవరైనా ఊహించగలుగుతారా? లేదు కదా. నాకు అదే అనిపించింది. ఆ క్యారెక్టర్ అంత గొప్పగా ఉండటం మూలంగానే తారక్ క్యారెక్టర్ కూడా అంత ఎలివేట్ అయింది. సో బాబు ఫెంటాస్టిక్ బాబు, గ్రేట్. అండ్ ఈ సినిమాలో అండి మేము సినిమా చూసుకున్న తర్వాత చూసుకునే ఒక 2 days బిఫోర్, సినిమా రిలీజ్ 2 days బిఫోర్ తమ్ముడితో మాట్లాడుతుంటే ఓ మాట అన్నాడు తమ్ముడు. అన్న సినిమాలో తను చూసి అన్న సినిమాలో ప్రతి క్యారెక్టరు వాళ్ళు నిజంగా జీవించేశారు. ఆ క్యారెక్టర్లు ఉండిపోయారు. వీళ్ళు కాదు వాళ్ళు కాదు, ప్రతి క్యారెక్టర్ అంత అద్భుతంగా చేయించారు. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సునీల్ గారు, నవీన్ గారు, పూజా గారు అండ్ నరేష్ గారు, ఈశ్వరరావు గారు అండ్ ఎవ్రీ పర్సన్, బ్రహ్మాజీ గారు చాలా బాగా చేశారు. అండ్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నేను కంగ్రాచులేట్ చేసింది తమన్ని. తమన్ అద్భుతమైన రీరికార్డింగ్ ఇచ్చాడు. నిజంగా నేను ఇళయరాజు గారి గొప్ప ఫ్యాన్ అండి. ఆయన మ్యూజిక్ అన్న, ఆయన రీరికార్డింగ్ అన్న నాకు చాలా ఇష్టం. నిజంగా ఫస్ట్ టైం తమన్ ఒక ఇళయరాజు రేంజ్లో కొట్టాడండి. అంటే సినిమా ఫీల్ అదేదో కొట్టాలి కాబట్టి కాదు, ఆ సినిమా ఫ్లోలో చేశాడు తమన్. కంగ్రాట్స్. అండ్ సరే, మీ అందరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. ఎంతో బిజీ స్కెడ్యూల్, ఎన్టీఆర్ బయోపిక్ డే అండ్ నైట్ చేస్తున్నారు. 2 parts చేయాలి. ఎంతో బిజీ స్కెడ్యూల్లో కూడా అడిగిన వెంటనే ఈ ఫంక్షన్ కాదని మా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి వచ్చిన బాబాయ్కి చాలా థ్యాంక్స్ బాబాయ్, చాలా థ్యాంక్స్. ఒకటే ఒక లోటు అనిపించిందండి నాకు. మా నాన్నగారు ఈ ఫంక్షన్లో ఉంటే చాలా బాగుంటుంది. ఆయన లోటు ఒక్కటి ఇప్పుడు నాకు తమ్ముడికి వెళ్తిగానే ఉండేది. అలాంటిది మన బాలయ్య, మా బాబాయ్ ఆ లోటుని తీర్చేశారు. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ బాబాయ్. ముందుగా అరవింద సమేత వీర రాఘవ ఈ ప్రయత్నానికి మీ ఆశీర్వాదాన్ని అందించి, మీ ప్రేమని, మీ వాత్సల్యాన్ని ఎల్లప్పుడూ మా మీద కురిపిస్తూ ఈ చిత్రాన్ని విజయ పథంలోకి నడిపించినటువంటి అభిమాన సోదరులందరికీ నా వందనాలు. చేసినటువంటి ఒక కొత్త ప్రయత్నాన్ని ఎంతో శ్రద్ధతో, ఎంతో నమ్మకంతో, ఎంతో జాగ్రత్తతో ఒక కొత్త ప్రయత్నానికి నాంది పలికిన నా ఆప్తుడు, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, నా కుటుంబ సభ్యుడైనటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన ఇంకొకసారి ప్రేక్షక దేవుళ్ళందరూ వాళ్ళ నమ్మకాన్ని ఈ చిత్రంతో బహిర్గతం చేశారు. ముందుగా ఆయనకు ఒక రెట్టింపు ఉత్సాహం కల్పించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను.
నేను ఈరోజు ఈ ఆనందాన్ని కేవలం మీతో కాదు మా బాబాయ్తో కూడా పంచుకుందామని ఇందాక అన్న చెప్పినట్టు ఒకే ఒక లోటు నాన్న నుండే బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ నాన్న ఎక్కడో ఉండరు. నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో తిష్ట వేసుకొని చూస్తూ ఉంటారు ఈరోజు జరిగే ఈ ఘట్టాన్ని. నాన్నగారు లేకపోయినా తండ్రి హోదాలో, మా నాన్నగారి హోదాలో ఇక్కడికి వచ్చిన మా బాబాయ్కి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తున్నాను. బాబాయ్, థ్యాంక్స్ అలాట్. మా ఈ విజయానికి మీ ఆశీస్సుల్ని అందజేసినందుకు ఇంకొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను బాబాయ్. థ్యాంక్ యూ. ఇంకా ఇంతకంటే మేము మాట్లాడితే బాగోదు. ఈ ఫంక్షన్లో మాట్లాడాల్సింది ఆయన, మీరందరూ ఎదురు చూసేది ఆయన మాటల కోసం. ఆయన మాటలే విందాం. జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హరికృష్ణ. థ్యాంక్ యూ. ఒకసారి జోహార్ నందమూరి హరికృష్ణ, జోహార్ నందమూరి హరికృష్ణ, జోహార్ నందమూరి హరికృష్ణ. ముందుగా నేను అభినందన చెప్పవలసింది ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరించి ఘన విజయం చేసిన ప్రేక్షకులను. నిజానికి ఈ అభినందన సభలో యూనిట్ని అభినందించాలి. అయితే అయినా యూనిట్ అంతా కలిపి ఒక చక్కటి చిత్రాన్ని నిర్మించి మీ ముందుకు తీసుకొచ్చి మీ యొక్క దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మాకు ఈ సినిమా నచ్చింది అన్నట్టుగా తీర్పునిచ్చి ఈ యొక్క చిత్రాన్ని ఘన విజయం చేసిన ప్రేక్షకుల దేవుళ్ళు మీరు కాబట్టి ముందుగా మీకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో చెప్పారు ఎంతో మంచి ఇతివృత్తం ఉందని. నేను ఎన్టీఆర్ సినిమా బయోపిక్ చిత్రంలో బిజీగా ఉండి ఈ సినిమాను చూడలేకపోయాను. ఇతివృత్తం చెప్పారు అంటే పాలిచ్చి పెంచే తల్లులు పరిపాలించడం ఒక లెక్క అని. అంటే నాకు నా లిజెండ్ సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది. వినాస్త్రియా జననం నాస్తి, వినాస్త్రియా గమనం నాస్తి, వినాస్త్రియా జీవం నాస్తి, వినాస్త్రియా సృష్టి రేవ నాస్తి అని. అంటే ఆడదన్నది ఒక అవసరం కాదు, ఆడదనేది ఒక అవసరం కాదు. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ హిస్ మదర్స్ వోమ్ అని ఆ చిత్రంలో చెప్పడం జరిగింది. అటువంటి అద్భుతమైన ఇతివృత్తాన్ని మన త్రివిక్రమన్ గురించి చెప్పక్కర్లే నేను. ఆయన పెన్ ఇస్ మైటియర్ అనే సోడ్ అంటాం. అలాంటిది ఆయన కథ, అలాగే ఆయన సంభాషణలో కూడా ఎంతో చురుకుతనం, ఎంతో పదునుతనం ఉంటుంది ఆయన కథలో, అలాగే ఆయన సంభాషణలో. ద మోస్ట్ వైబ్రెంట్, బొకేషియస్, స్పార్కింగ్లీ, స్పేరింగ్లీ, క్యాప్టివేటింగ్ అండ్ కూల్. పూజా హెగ్డే అంటే అంటాను, लगता है कि आसमान से फरिश्ता उतर के संगे मरमराने में पन्ना ले ली, हर खली मस्ते खाब हो जाती है, पत्ती पत्ती गुलाब हो जाती है, तू ना डाली मैं फिदा नजरिया वरना शबनम शराब हो जाती है. ఎన్నో సినిమాలు చారిత్రాత్మక చిత్రాలు, ముఖ్యంగా ఎందుకంటే నాకు చారిత్రాత్మక చిత్రాలు, మంచి పౌరాణిక సినిమాలంటే మరి నందమూరి వంశానికి పెట్టింది పేరు. అటువంటి నేను చేశాను ఏది గౌతమీపుత్ర శాతకర్ణి. అంటే ఒక స్త్రీకి తన ఇంటి పేరు ముందు, తన పేరు ముందు తన ఇంటి పేరుని వాళ్ళ తల్లి పేరుని పెట్టుకుని, అంటే గౌతమి బాలశ్రీ, గౌతమీపుత్ర శాతకర్ణి అన్న సినిమాను చేయడం జరిగింది. అలా స్త్రీలను గౌరవించే సంప్రదాయం మనది. ఇక్కడ మన జగపతి బాబు గారు ఉన్నారు. ఆయన సరే లెజెండ్ సినిమా పక్కన పెడితే, నేను అనేది ఎంతోమంది పుడతాం ఈ భూమి మీద, ఎంతోమంది గెడతాం, కానీ అందరు మహానుభావులు కాలేరు. అంటే ఒక బాధ్యత మన మీద ఉన్నప్పుడు దాన్ని మొయ్యడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఆ వారసత్వాన్ని అన్నది చాలా కత్తికి రెండు వైపులా పదును లాంటిది. అంటే ఏ కాతిలి నహి దిల్దార్ బి హే, షాఖే గుల్ బి హే, తల్వార్ బి హే అంటే. అంటే నేను చెప్తాను అప్పుడప్పుడు అభిమానుల గురించి, నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటాను, నా అభిమానులు ఎప్పుడు క్రమశిక్షణలో ఉండి ఒక పద్ధతిగా నడిచే సైనికులు, సుశిక్షితులైన సైనికులని. అదే అభిమానం
ఆత్మాభిమానంతో కూడి ఉండకూడదని సభాముఖంగా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను అభిమానం వేరు, ఆత్మాభిమానం వేరు. జీవితాన్ని ఎంతో చూశాను నేను. మళ్ళీ జగపతి బాబు గారి విషయానికి వస్తే ఆయన లెజెండ్ సినిమా చేశారు, పేరు వచ్చింది. కానీ దాన్ని రకరకాల పాత్రలు పోషించుకుంటూ ఆయన ఇంకా దాన్ని పదింతలు చేసుకుంటూ ఆయన ఇమేజ్ని అంటే పాత్రలని న్యాయం చేస్తూ ఇలా ఇంకా ఎంతో శిఖరాలను అధిరోహిస్తున్నందుకు ఆయనకి సభాముఖంగా నా అభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక మా కుంకర శ్రీవెన్న సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, రామజోగేష్ శాస్త్రి గారు ఉన్నారు. అంటే భావకల్పన ప్రేసి పక్షో చాలా రసశిఖరాలకు ప్రేలాడు గండుగా బిళ్ళాలంటూ ఏడిపిస్తూ ఉంటాను అండి. అంటే నాకు తెలుగు అన్న 3 అక్షరాలుంటే నా రక్తం ఉప్పొంగుతుంది. అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలుంటే నా తనువు పొలగరుస్తుంది. ఇందాక అన్నాను, ఏది బోట కలాట కిలాట వరాట మరాటాంగ మంగ రాజన్య సభాఘాట నిరాఘాట నట చాటు కవిత్వాంకుట రయ్యు జగ్గన ధరణి నన్ను. అంటే నిన్ను నేనే, నేనిన్న నన్నన్న నన్న నీన నానేనా, నిన్ను నీ నా నన్ను నన్ను నేనన్నా నన్నానని నేను అన్నానా. అంటే ఒక్క నాలో ప్రతి నాలో అర్థం ఉంది. అంటే మన తెలుగు భాష ఒక్క భాషకే సాధ్యం అది, ఇటువంటి ప్రయోగాలన్నీ. అటువంటి మహానుభావులు కవులు పుట్టిన మన తెలుగు జాతి వాళ్ళందరికీ, ఆ సరస్వతి పుత్రులందరికీ నా శిరస్సు మంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఇక మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఉన్నారు. అద్భుతంగా ఆయన ఆణిపుచ్చాల లాంటి 4 పాటలకి మణిపుస్తల్ లాంటి బాణీలు సమకూర్చారు ఆయన కూడా ఈ సభాముఖంగా. ఈ రోజుల్లో మ్యూజిక్ సంగీతం అనేది అంటే నేను చాలాసార్లు చెప్పాను, సృష్టికి ప్రతి సృష్టికర్తను విశ్వామిత్రుడే మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మధుర శబ్దానికి తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, శ్రీకృష్ణుడి వేణునాదానికి ఆవుల మంద మోకరిల్లి మేపు మానాయని, అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగపాములు సైతం పడగరెత్తి ఆడటం మనం చూస్తున్నాం. అంటే ఒక సంగీతం హిట్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్టేని మనం తీసుకోవచ్చు లెక్కలో. కానీ ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటాను, సంగీతం అంటే మరి మా అన్ని సినిమాలు, నేను మన జూనియర్ ఎన్టీఆర్, తారక్, మేము చేసే సినిమాలన్నీ అది ఎవరి వల్ల కావు. ఆ సినిమాలు చేయడం అసాధ్యం. ఎందుకంటే దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్. జీవితం మనం చూస్తాము, దాన్ని భూతత్వం పెట్టి చూస్తే అంత కథ కానీ అన్నీ అంటే అదంతా ఏంటంటే పంచకట్టులోన ప్రపంచాన మనగాడు కండువాలేనిది గడపైన దాటని వాడు పంచభక్ష పరమాన్నమ్ము పళ్ళెమ్మందుంచిన గోంగూర పచ్చడిగా ఎదురు చూచువాడు ఎవరయ్యా ఇంకెవడు మన తెలుగువాడని. అలా మా సినిమాల్లో అన్నీ ఉండాలి, అన్ని నవరసాలు ఉండాలి అని కోరుకునే ప్రేక్షకులు, దేవుళ్ళు, అలాగే మా పాత్రలు కూడా అలాగే ఉంటాయి. అటువంటి మరి సినిమాలకి బ్రహ్మాండంగా పాటలు బాణీలు సమకూర్చడమే కాదు, అద్భుతంగా రీరికార్డింగ్ కూడా ఇవ్వడం, చిత్రానికి ఇంకా బలాన్ని, పాత్రలకి ఇంకా వాటిని హైలైట్ చేయడం, వాటికి చేయుతుండడం అన్నది చేయడం అన్నది చాలా కష్టం. కత్తికి 2 వైపుల బదులు లాంటిది. అటువంటి పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండింటి కూడా పూర్తిగా న్యాయం చేసిన తమన్ గారికి సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ హరికృష్ణ, జోహార్ హరికృష్ణ, జోహార్ హరికృష్ణ. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.